శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్లో అక్రమాల అంతు తేలుస్తామని తహసీల్దార్ లక్ష్మీనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాలనీలో చోటు చేసుకున్న ఆక్రమణలపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెలలో 54 బృందాలుగా ఏర్పడి సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సర్వే సందర్భంగా రాజీవ్ నగర్లో 6400 ఇళ్ల స్థలాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా 2000 మందికి పైగా పట్టాలు పొంది లబ్ధిదారుల ఆచూకీ లభించలేదన్నారు. రికార్డులను సర్వే అనంతరం సమగ్రంగా పరిశీలించి ఆ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులు తమ స్థలాలు ఆక్రమణకు గురైన నిర్మాణ పనులు చేపట్టకపోయినా వివరాలను ఈ నెల 30వ తేదీ ఆఖరి గడువు లోపల సమర్పించాలని కోరారు. లేని పక్షంలో అనర్హత వేటు వేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికారులకు సహకరించి తమ స్థలాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ వివరాల సేకరణకు కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేను తహసీల్దార్ శ్రీకాళహస్తి మాట్లాడుతున్నాను. శ్రీకాళహస్తి పట్టణంలో రాజీవ్ నగర్లో సుమారు 6400 ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగిందండి. డిఫరెంట్ స్పెల్స్లో మంజూరు చేశారు. ఈ 6400 ఇంటి పట్టాలపైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు ఏమన్నా తప్పులు జరిగాయా, అవకతవకలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి నివేదిక కోరి ఉన్నారు. సదరు నివేదికని ఇవ్వడానికి గత సెప్టెంబర్లో 54 టీంలు వేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ 6400 మంది లబ్ధిదారుల్లో సుమారు 2000 మంది విచారణకు హాజరు కాలేదు. వివిధ కారణాలతో, అంటే డోర్ లాక్ కానీ లేకపోతే బేస్మెంట్ వర్క్ వేసి ఖాళీగా ప్లాట్లు ఉన్నవి, ఈ లబ్ధిదారులు అటెండ్ కాలేదు. వీరందరూ ఈ నెల 30వ తేదీ లోపల మీ ఇంటి స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లని ఈ కార్యాలయంకు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాను.